విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు సన్మానితులైన ఆ స్త్రీలు మాట్లాడుతూ ఉంటే నాతో పాటు వచ్చిన మా పక్కింటి పిన్ని గారు తెగ బాధపడిపోతున్నారు. చెవిలో దూరిన జోరీగలాగా తెగ గొనుగుతూనే ఉన్నారండి. సన్మానం అందుకున్న ఒక స్త్రీ అనాథలుగా మారిన వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఎంతో శ్రద్ధగా వారిని చూసుకుంటూ ఉందట. ఆమె తన అనుభవాలని చెప్తూ ఉంటే నిజానికి ఈ సన్మానం అందుకోవాల్సింది నేనే అన్నారు మా పక్కింటి పిన్ని గారు. నేను ఆవిడ మాటకి ఆశ్చర్యపోయానండి. అలాగే మరొక సన్మానితురాలు పొదుపు సంఘంలో ఉన్న స్త్రీలతో పచ్చళ్ళు అప్పడాలు తయారు చేసే కంపెనీని పెట్టింది. ఇప్పుడు ఆ స్త్రీలందరూ స్వయం ఉపాధిని ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. వేదికపై ఆవిడ మాట్లాడుతూ ఉండగానే మా పిన్ని గారు మళ్ళీ ఆవిడ స్థానంలో నిజానికి నేను ఉండాల్సింది అన్నారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఓ సరికొత్త వంటకం పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చింది. మరి ఆ వంటకాన్ని పరిచయం చేసేందుకు దేవి గారు మనతో పాటున్నారు. దేవి గారితో మాట్లాడదాం. నమస్తే అండి దేవి గారు. నమస్తే అండి. దేవి గారు, ఈ రోజు మరి మా ప్రేక్షకులందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొబ్బరి బొబ్బట్లు మేడం. కొబ్బరి బొబ్బట్లను సకులందరికీ పరిచయం చేయడానికి ఇచ్చేసారు దేవి గారు. మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాండి. మైదా, కొబ్బరి, బెల్లం, పంచదార, నెయ్యి, ఇలాచి, ఆయిల్. ఓకేనండి. మరి ఫస్ట్ ఏం తయారు చేసుకుంటారు? మనం కొబ్బరికి పూర్ణం చేసుకుందామండి. కొబ్బరి పూర్ణం తయారు చేసుకుందాం. ఓకే. సో ముందుగా ఏం వేస్తారండి? కొబ్బరి వేసుకుందామండి. బెల్లం, ఒక కప్పు కొబ్బరి తురుముకి సగం కప్పు బెల్లం, సగం కప్పు చక్కెర వేస్తున్నాం. ఓకేనండి. సరిపోతుంది కదండి? సరిపోతుంది. ఇందులో ఒక స్పూన్ గీ వేసుకున్నాం, నెయ్యి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నారు. 2 స్పూన్ ఇలాచి వేద్దామండి. ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనకు పూర్ణం ఆల్రెడీ రెడీ అయిపోయినట్టేనండి. చల్లారిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మైదా ప్రిపేర్ చేసుకుందామండి. మైదాని మామూలుగా బొబ్బట్లకి అనువుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో బౌల్ ఇవ్వమంటారా? ఇవ్వండి. కలిపి చూపించమంటారా? మైదా తీసుకుంటున్నామండి. కొద్దిగా మనం బెల్లం తురిమేసుకుందామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నామండి. వాటర్ ఇస్తారా? మనం వాటర్ పోస్తూ ముద్దలో కలుపుకోవాలండి. దీన్ని కలిపేసుకున్నాం కదండి. ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని మునిగేంత వరకు ఆయిల్ వేసుకుని ఒక 4 అవర్స్ నానబెట్టాలండి మనం. సో 4 గంటల వరకు దాన్ని అలా పిండి నానబెట్టాలండి. మొత్తం నూనె అంతా వేసేసి పైన మునిగేంత వరకు ఆయిల్తో మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి తీసుకొచ్చానండి ఇంటి దగ్గర నుంచి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఆయిల్లో వేసి 4 అవర్స్ నానబెట్టిన మైదా. ఈ పూర్ణం మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకుందామండి. చేసి పెట్టుకుంటే మనకు వీలుగా ఉంటుంది. బొబ్బట్టు చేయడానికి ఈజీగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు అవి రెడీ అయిపోతున్నాయి కదండి పూర్ణం ఉండలన్నీ కూడా. నేను అప్పటి వరకు పెనం వేడి చేసేసేదా? పెట్టేసి. ఈ ఉండలు అయిపోయినాయండి. ఇంకా బొబ్బట్లు మనం కొద్దిగా గీ వేసుకుందామండి. మనం కారతో కొద్దిగా గీ వేసుకుని స్ప్రెడ్ చేసుకుందామండి. అలాగే పెనంలో కూడా గీ వేసేస్తున్నారు. ఇప్పుడు మనం మైదాను కూడా ముద్దలా తీసుకుందామండి. దీన్ని ఇలా గుంటలా వేసుకుని ఇది మధ్యలో పెట్టుకుందామండి.
ఇంత పలుచగా చేసినా కూడా అది విరిగిపోదు కదండి మరి? విరిగిపోదండి. కవర్ కదండి, డైరెక్ట్ గా అలా స్టవ్ పైన ఏం పర్వాలేదు కదా? పర్వాలేదండి, వేరే కవర్. సో మనకి ఎన్ని కావాలో అలాగే పిండి తీసుకుంటూ దాంట్లో పూర్ణం పెట్టేసి చేసేసుకోవడం. అది తిప్పనండి? తిప్పుతారు. ఇది అయిపోయిందండి, మన ప్లేట్లో తీసి పెట్టేసుకో. మళ్ళీ నెయ్యి వేస్తున్నాను కదండి, ప్రతిసారి ప్రతి బొబ్బటికి నెయ్యి వేస్తూ కలుసుకో. సో ఇలాగే అన్ని మనకు కావాల్సిన బొబ్బట్లు తయారు చేసుకోవాలి. ఓకేనండి, మరి మనకు కావాల్సిన బొబ్బట్లు తయారు చేసేసుకుందాం. సో అవన్నీ కూడా అయిపోయాయి కదండి, రెడీ అయిపోయాయి కదా? అయిపోయాయి. నెక్స్ట్ ఈ ప్లేట్ లోకి గార్నిష్ చేస్తారా? చేస్తా. ఓకే అండి సుజాత గారు, వేడి వేడి కొబ్బరి బొబ్బట్లు రెడీ. మనం పైన కాస్త ఇలాచీ వేసుకుందామండి. ఇది గార్నిషింగ్ కొరకే తప్ప నార్మల్ గా దీంట్లోకి అవసరం లేదు. ఓకేనండి, వేడివేడిగా కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మరి దీన్ని నేను రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది తయారు చేసే విధానం ఏంటో మరోసారి చూద్దాం. కొబ్బరి బొబ్బట్లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె, ఇలాచీ పొడి, మైదా పిండి. కొబ్బరి బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిని పెట్టి అందులో కొంచెం కొబ్బరి తురుము, బెల్లం, పంచదార వేసి కలుపుతూ అది ముద్ద కట్టడానికి వీలుగా అయ్యేంత వరకు ఉడికించి అందులో ఇలాచి, నెయ్యి వేసి దింపుకోవాలి. తరువాత మైదాని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం బెల్లం, నెయ్యి వేసి నీరు పోసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 4 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ పై ఒక పెనం పెట్టి పూర్ణాన్ని ఉండలుగా తయారు చేసుకుని ఒక్కొక్క ఉండను పిండిలో పెట్టి కవర్ పై నెయ్యి వేసి బొబ్బట్లు తయారు చేసుకోవాలి. పాన్ లో వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు తయారైన బొబ్బట్లని ఒక ప్లేట్ లోకి తీసుకుని దానిపై ఇలాచీ పొడి చల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి బొబ్బట్లు రెడీ. సరేనండి, కొబ్బరి బొబ్బట్లు తయారు చేసే విధానాన్ని, కావాల్సిన పదార్థాలని చూసాం కదా. మరి ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడిగా ఉందండి. కొబ్బరి బొబ్బట్లు నిజంగా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. దేవి గారు సూపర్ గా చేశారండి, చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్టీ అయిన వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు అనూస్ వారి నుండి ఒక గిఫ్ట్ వోచర్ అండ్ గిఫ్ట్ ప్యాక్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, కొబ్బరి బొబ్బట్లు చాలా బాగున్నాయి కదా. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు ఏమైనా తెలిస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఈ నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.